ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు దమరీస్ ఫెయిత్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా. అసలు ఈ వ్యాలంటైన్స్ డే వెనుక ఉన్న చరిత్ర ఏంటో తెలుసుకుందాము. ఫిబ్రవరి 14 వచ్చిందంటే చాలు ప్రేమికులకి పండగానే చెప్పాలి. వ్యాలంటైన్స్ డే పేరిట ఈ రోజున ఎంతో ప్రేమగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అసలు ఈ రోజు ప్రేమికులకి ఎందుకు ప్రత్యేకం? దీని వెనుక ఏం కథ ఉంది? ఈరోజు మనం తెలుసుకుందాము. వ్యాలంటైన్స్ వీక్, వ్యాలంటైన్స్ డే అంటూ ఒక్కో రోజు ఒక్కో విధంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. వ్యాలంటైన్స్ వీక్లో ప్రతి రోజుకి ఒక రోజుగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అసలు వ్యాలంటైన్స్ డే వెనుక ఏ కథ ఉంది? ఎందుకు ఈ వ్యాలంటైన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు? దానిపై కొన్ని కథనాలున్నాయి. అందులో ఒక దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఫిబ్రవరి 14న జరుపుకునే ప్రేమికుల దినోత్సవం వ్యాలంటైన్స్ డే అని చెప్పబడుతున్న ఈ రోజును ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారో తెలుసుకుందాము. ఈ వ్యాలంటైన్స్ డేని ముఖ్యంగా అమెరికా, కెనడా, మెక్సికో, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా, భారత్, ఇటలీ, డెన్మార్క్, జపాన్లలో ఈ ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటూ ఉంటారు. పాశ్చాత్య దేశాల ప్రభావంగా భావించే వ్యాలంటైన్స్ డే వేడుకలు ఇప్పుడు భారతదేశంలో వ్యతిరేకిస్తున్నారు. అసలు ఈ వ్యాలంటైన్స్ డేని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అనే విషయం గురించి ఈరోజు మాట్లాడుకుందాము. అసలు ఎవరి వ్యాలంటైన్? అవును, వ్యాలంటైన్ అనేది ఒక వ్యక్తి పేరు. ఈ వ్యాలంటైన్ అనే ఒక ప్రవక్త ప్రేమికుల రోజు పుట్టడానికి ముఖ్యుడు. 270లో రోమ్ దేశంలో జీవించిన వ్యాలంటైన్ యువతకు ప్రేమ సందేశాలు ఇవ్వడం, ప్రేమ వివాహాలను ప్రోత్సహించడం చేసేవాడు. అదే సమయంలో రోమును పాలిస్తున్న చక్రవర్తి క్లాడియస్ కుమార్తె వ్యాలంటైన్కు అభిమానిగా మారడంతో చక్రవర్తికి చాలా భయం పట్టుకుంది. దీంతో యువతకు ప్రేమ సందేశాలిచ్చి తప్పుడు దోవ పట్టిస్తున్నాడు అనే నెపంతో వ్యాలంటైన్కు మరణశిక్ష విధించి ఫిబ్రవరి 14న వ్యాలంటైన్ను ఉరితీయించాడు. ఈ ఘటన జరిగిన 2 దశాబ్దాల తర్వాత అప్పటి పోప్ గెలాసియన్స్ వ్యాలంటైన్ మరణించిన రోజును ప్రేమికుల రోజుగా ప్రకటించారు. అప్పటి నుంచి ఖండాంతరాలను దాటుకొని ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రేమికుల పండుగను జరుపుకుంటున్నారు. దీన్నే ప్రేమికుల దినోత్సవం లేదా వ్యాలంటైన్స్ డే అని ఇప్పుడు చెప్పుకుంటున్నారు. ఈ ప్రేమికుల రోజున ప్రేమికులందరూ ఒకరికి ఒకరు తమకిష్టమైన వారికి బహుమతులు ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటారు. ప్రేమికుల రోజుకి ముందుగా 7 రోజులు ముందుగానే ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. దీన్ని వ్యాలంటైన్స్ వీక్ అని కూడా అంటారు. రోజ్ డే, ప్రపోజ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే, ప్రామిస్ డే, హగ్ డే, కిస్ డే, వ్యాలంటైన్స్ డే అని ఈ వ్యాలెన్స్ డేని రోజుకు ఒక విధంగా పిలుచుకుంటూ ఒక వీక్ అంతా కూడా ఈ వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు పాశ్చాత్య దేశాలలో. ఇప్పుడు అది మన దేశంలో కూడా చాలామంది సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు, ముఖ్యంగా యువత. ఇప్పుడు అర్థమైందనుకుంటాను. ఈ వ్యాలంటైన్స్ డే జరుపుకోవడానికి ముఖ్య కారణమైన వ్యాలంటైన్ ఉరితీయించబడ్డాడు. అతనికి గుర్తుగానే దాదాపు 20 సంవత్సరముల తరువాత 2 దశాబ్దాల తరువాత ఈ వ్యాలంటైన్స్ డే ప్రారంభించారు. ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14న వ్యాలంటైన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే ఏ బంధమైనా కోపంతో దూరమైతే కోపం తగ్గాక మళ్ళీ దగ్గరవుతుంది. అదే బంధం బాధతో దూరమైతే ఎప్పటికీ మళ్ళీ దగ్గర కాలేదు. ఎందుకంటే ప్రతిసారి బాధను తట్టుకునే ధైర్యం ఉండదు కాబట్టి. ఈ వ్యాలంటైన్స్ డే క్రైస్తవులుగా మనం జరుపుకోవచ్చునా, జరుపుకోకూడదా అని కొంతమంది అడుగుతూ ఉంటారు. అయితే దాన్ని ఒక వ్యక్తి మరణించిన దానికి గుర్తుగా పాశ్చాత్య దేశాలలో సెలబ్రేట్ చేసుకున్నారు. అది సెలబ్రేట్ చేసుకోవాలా చేసుకోకూడదా అనేది బైబిల్ ప్రకారంగా మాత్రం ఆ రోజు జరుపుకోవాలి అని ఎక్కడ కూడా లేదు. వ్యాలంటైన్స్ డే అంటే ఒకరి ప్రేమను మరొకరికి తెలియచేసేది. అయితే
ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రేమను మన ఎడల ఎప్పుడో తెలియపరిచాడు. తన ప్రాణాన్ని సహితం అర్పించి ఈ సర్వలోకం కోసం తాను మరణించి తిరిగి లేచి మనలో జీవం పోశాడు. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి దీవిస్తాడు. ఈ లోక ప్రేమ శాశ్వతమైనది కాదు, దేవుని ప్రేమ శాశ్వతమైనది. ప్రేమ దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. దేవుని ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. 1 కొరింథీయులకు 13వ అధ్యాయము 4వ వచనము. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. 1 కొరింథీయులకు 14:1వ వచనము. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. ఈ రోజుల్లో కొంతమంది చెప్పే మాటలకు మోసపోతూ ఉన్నారు. ముఖ్యంగా యువత ఒకరిని నమ్మి ఒకరు మోసపోతూ ఉన్నారు. 1 కొరింథీయులకు 15వ అధ్యాయము 33వ వచనము. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. మీరు ఎవరితోనైనా దుష్టులతో సాంగత్యం చేసినప్పుడు ఖచ్చితంగా మీరు మంచివారు అయినప్పటికీ మీ నడవడిని కూడా వాళ్ళు చెరిపేవారుగా ఉంటున్నారు. కాబట్టి దుష్టులతో సాంగత్యం చేయకండి. రోమీయులకు 12వ అధ్యాయము 9వ వచనము. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదాన్ని అసహ్యించుకొని మంచి దానిని హత్తుకొని ఉండుడి. 2 కొరింథీయులకు 13వ అధ్యాయము 11వ వచనము. సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులయుండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించెదను అని దేవుడు చెప్తున్నాడు. సామెతలు 4వ అధ్యాయము 23వ వచనము. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రంగా కాపాడుకొనుము. నీ హృదయంలో దేవునికి చోటివ్వు. ఉండాలి. కొన్ని ప్రేమలు ఈ లోకంలో మోసపూరితంగా ఉంటున్నాయి. తమ స్వలాభం కోసం ప్రేమ అనే పేరుని అడ్డం పెట్టుకొని నేటి యువత చాలా వరకు చెడిపోతూ ఉంటుంది. ఈ లోక ప్రేమ మోసపూరితమైనది, కానీ పరలోకపు తండ్రి మన ఎడల కలిగిన ప్రేమ శాశ్వతమైనది. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృపచూపుచున్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు. మరి ఆయన మన ఎడల చూపిస్తున్న ఈ శాశ్వత ప్రేమ మనం కూడా స్థిరంగా నిలుపుకోవాలి. దేవుణ్ణి నిత్యం స్తుతించే వారంగా ఉండాలి. దేవుణ్ణి నిత్యం ప్రార్థించే వారంగా ఉండాలి. దేవుని వాక్యాన్ని ధ్యానించే వారంగా ఉండాలి. స్తుతి నీ స్థితిని మారుస్తుంది. ప్రార్థన నీ పరిస్థితిని మారుస్తుంది. వాక్యం నీ జీవితాన్ని, నీ ప్రవర్తనను మారుస్తుంది. అందుకే దేవుడు అంటున్నాడు, ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి అని సెలవిస్తున్నాడు. దేవుడు మరొక మాట కూడా చెప్తున్నాడు, హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. నీ హృదయం శుద్ధిగా లేనప్పుడు నీవు పైన చేసే పనులు ఎంత మంచి పనులు అయినప్పటికీ నీ హృదయం శుద్ధిగా లేకపోతే నీవు దేవుణ్ణి చూడలేవు. కపటోపాయాలు పన్నుతో ఎదుటివారికి వెన్నుపోటు పొడవాలని, లేదా ఎదుటివారిని గుచ్చిగుచ్చి మాట్లాడాలని, ఎదుటివారి పరిస్థితిని కించపరుస్తూ మాట్లాడాలని, వారిని అటాక్ చేసే పద్ధతిలో నీవు ఎన్ని మాట్లాడినా సరే నీ హృదయం ఎన్ని మాట్లాడుతున్నావో ఆ మాటలను బట్టి నీ హృదయం శుద్ధిగా ఉందా లేదా అనేది బయలుపడుతుంది. కొంతమంది ఎలా ఉంటున్నారంటే తేనె పూసిన కత్తుల్లాగా మాట్లాడుతూ ఉంటారు. పైకి తేనె కనపడుతుంది, కానీ దాని లోపల ఉన్న కత్తి ఎవరికి కనిపించదు. దేవుడు చెప్తున్నాడు, బయటి ప్రవర్తన మాత్రమే కాదు, నీ హృదయం కూడా శుద్ధిగా ఉండాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. నీ హృదయం శుద్ధిగా ఉందా లేదా అనేది నీవే పరీక్షించుకోవాలి. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు.
ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము తప్పకుండా దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉండాలి. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వారందరికీ నా ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.